ఓ నమో వెంకటేశాయ. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మరి పర్లేదు నాకు అలవాటు, మరి ఇక్కడికి ఇచ్చేసిన మా గురువు గారైన రామిరెడ్డి గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి నేను ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది పత్రిజీ గారి ద్వారా. పత్రిజీ గారు ఫస్ట్ నాకు ఒక ఫ్రెండ్గా పరిచయం అయ్యారు. టూర్ వెళ్ళాం. ఆయన ద్వారా ఈజిప్టు, యూరప్ టూర్స్ నేను తిరిగాను. మరి ఆయన నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్గా అక్కడ ఉన్నారు. నాకు ఆత్మజ్ఞానం అప్పుడు తెలియదు నాకు. మరి ఆయన చూడగానే నాకు ఎందుకో ఇంట్రెస్ట్ మాట. ఆయన ఫేస్లో ఉన్న కళ నేను ఏ గురువులోనూ చూడలేదు. ఎందుకో ఆయన చూడగానే ఎంతమంది గురువులు చూసినా నాకు పత్రిజీ గారు అంటే ఎందుకో అంత ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్ కలిగింది. ఆ ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు కూడా ఆయన చెప్పిన మాటలు ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటాను రోజును. ఆయన చెప్పిన 2 పదాలు నాకు చాలా జీవితంలో బాగా నాటుకున్నది. మనం ఎప్పుడన్నా సరే జీవితంలో ఒక ఎదగాలంటే, ఆత్మపరంగా స్పిరిచువల్గా ఎదగాలంటే అహింసా మార్గం ఎన్నుకోమన్నారు. మరి అప్పటి వరకు నేను మాంసాహారంగా ఉండి నా జీవితంలో విజయం సాధించానంటే నేను పూర్తి శాకాహారంగా మారాను. నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. మరి ఈ పిఎస్ఎస్ఎంలోకి వచ్చి నేను చేసిన నా అదృష్టం ఏంటంటే అహింసా మార్గంలో శాకాహారంగా ఉంటే నా జన్మ ధన్యం అయిపోయింది. అది నా మొట్టమొదటి విజయం. అది నాకు ఈ జన్మకే. రెండో విజయం ఏంటంటే శ్వాస మీద ధ్యాస నాకు బాగా నచ్చింది. నాకు అంత ఆత్మజ్ఞానాలు అవన్నీ నాకేం తెలియదు పెద్ద. నాకు తెలుసున్నది గురువుగారు చెప్పిన 2 ముక్కలు నాకు బాగా తెలిసి, నీ గురియే గురువు అన్నారు ఆయన. నీ గురువు ఎక్కడా లేరు, నీ శ్వాస మీదే ఉన్నది అన్నారు. నేను ఇంకా ఆ పదాన్ని జాగ్రత్తగా అప్పటి నుంచి 15 సంవత్సరాల క్రితం నుంచి ఆ పదాన్ని నేను పట్టుకుని ఇప్పుడు వరకు రోజు 2 అవర్స్ ధ్యానం చేస్తూ ఆ జ్ఞాన శక్తిని నేను సంపాదించుకోవడం నా జన్మధన్యం, రెండో జన్మధన్యం అయిందన్నమాట. మరి గురువుగారు చెప్పిన ఈ 80%లో 100% కరెక్టు. ఆయన చెప్పింది నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఆయన ఏదైతే చెప్పారో నా జీవితంలో ప్రతిదీ కూడా జరిగి తీరుతుంది. అది నేను నమ్మాను. మరి ఈరోజు కూడా నాకు ఈ ఏజ్లో కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక ట్యాబ్లెట్ కానీ ఏది కూడా వేయలేదు. నాకు బీపీ షుగర్లు ఏమీ లేదు. గురువుగారు చెప్పారు, నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేసావో నువ్వు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదన్న. ఇప్పటి వరకు నేను హాస్పిటల్కి వెళ్ళా. నా జీవితంలో అయిన విజయాలు ఉన్నాయి, ఇంకా చాలా విజయాలు ఉన్నాయి, నేను సాధించిన విజయాలు. మరి గురువుగారు చెప్పింది ఏంటంటే ఏదైనా జీవితంలో ఏది సాధించాలన్నా జ్ఞానం ద్వారా ఏదన్నా సాధించగలరన్నారు. అది నేను బలంగా నమ్మాను. గురువుగారికి ఎప్పుడు కూడా అన్నదానానికి 1 lakh డైరెక్ట్గా పట్టుకెళ్ళితో నాకు అలవాటు. జ్ఞాన మహాచక్రాలకి ఒకసారి సరదాగా ఉన్నారంటే మా మిస్సెస్ నేను వెళ్ళి 1 lakh ఇస్తే, సత్యనారాయణ నాకు 1 lakh లేదు 1 crore ఇవ్వాలన్నారా. ఏంటి సార్ మామూలుగా మా స్థాయికి 1 lakh అంటే ఎక్కువ, 1 crore అంటే గురువుగారి మాట ఎప్పుడన్నా సాధ్యం అవుతుంది అనుకున్నాను. మరి గురువు గారి మాట మన రీసెంట్గా నాకు సాధ్యమైంది. 1 crore విలువ చేసే సైట్ నేను ఇచ్చాను. మరి గురువు అంటే అటువంటి గురువు బ్రహ్మర్షి గురువు గారికి మరొక్కసారి జన్మద నేను రుణపడి ఉంటానని, మరి ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి మీ అందరికీ పిఎస్ఎస్ఎంకి, మీడియాకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మరి ఈ మార్గంలోకి నాకు బాగా నడిపిస్తున్నటువంటి మరి నాకు ప్రాపంచిక గురువు ఎవరంటే మరి రామిరెడ్డి గారు నేను ఫాలో అవుతున్నాను. రామిరెడ్డి గారు నన్ను ఇలా ఈ స్టేజీ మీదకి ఎలా తీసుకొస్తానికి కారణం ఏంటంటే మరి మా గురువు గారు రామిరెడ్డి గారికి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకి ఇస్తున్నాను. థ్యాంక్ యూ.